హలో కాకినాడ, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మన కాకినాడలో అవతార్ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇది లోపల ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ ఈ ప్రైస్ కి లోపల ఉన్నవన్నీ వర్త్ కాదా, అండ్ అలాగే లోపల ఏ స్టాల్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అంటే మనకి అందరికీ తెలుసు. సో ఎలాంటి స్టాల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి, అండ్ ఏమైనా కొత్తగా పెట్టారా ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. మనకి ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. సో ఇక్కడ 3 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మనకి అక్కడ వెళ్ళే చోట సెక్యూరిటీ అయితే ఆపేస్తారు. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోతాము. ఎలా ఉంది ఏంటి అనేది థీమ్ చూద్దాము. స్టార్టింగ్ నుంచి మనకి ఇలా మొత్తం అంతా కూడా చుట్టూ థీమ్ తోటి కట్టడం జరిగింది. సో ఆ థీమ్ అంటూ ఏం లేదు, జస్ట్ ఒక రెయిన్బో కలర్స్ లో వచ్చాయి అంతే అనమాట. అండ్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి అంతా కూడా మొత్తం ఒక లైట్స్, డిస్కో లైట్స్ లా పెట్టేశారు. సో దాంతో మనకు మొత్తం కవర్ చేస్తారు. ఇలాగ మష్రూమ్స్ అని కొన్ని ఒక 2-3 యానిమల్స్, అలాగే ఒక పెద్ద ట్రీ పెట్టినట్టు. సో ఇలా మొత్తానికి ఏంటంటే ఒక చిన్న డెకరేషన్ లా చేశారు అనమాట. ఎస్ ఫొటోస్ కి దానికి చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుని లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ మనకి అన్ని కూడా ఇంకో ఇలాంటి బొమ్మలు అవి పెట్టడమే జరిగింది. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి బికాస్ ఆఫ్ లైట్స్ అనమాట, అంతే. అండ్ మధ్యలో వచ్చేసి అంటే ఈ మొత్తం బొమ్మలు చుట్టూ పెట్టారు. సో మధ్యలో వచ్చేసి మీకు ఎలా ఉంది ఏంటో ఒక్కసారి చూపిస్తాను చూడండి. అండ్ ఈ బొమ్మల దగ్గర అవతార బొమ్మలు అయితే అసలు చాలా బాగున్నాయి. కొన్ని అయితే చాలా కామెడీగా కూడా అనిపించాయి అనమాట. సో ఇక్కడ మీకు మధ్యలో చూస్తే ఒక పెద్ద ఒక ట్రీ వచ్చినట్టుగా పెట్టారనమాట. డిజైన్ అయితే బాగుంది. సో థీమ్ అది కూడా ఓకే, పర్లేదు, బానే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిపోదాము. ఎంట్రన్స్ కదా. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా అతను కనిపిస్తారు, గేట్, పెద్ద గేట్ ఉంది, అది ఎగ్జిట్. అండ్ ఇదంతా కూడా మొత్తం అంతా మనకి స్టాల్స్ అన్నమాట. అంటే ఈసారి ఎక్కువ స్టాల్స్ అంటూ ఏం లేవు, ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా తక్కువే ఉన్నాయి. సో మేమైతే ఇయర్ రింగ్స్ అవి చూడడానికి వచ్చాము, అలాగే కొన్ని అయితే తీసుకున్నాము. అంటే ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల అంటే బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువే ఉన్నాయి కాస్ట్. అండ్ అలాగే పిల్లలకి అయితే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళు గోల్ చేయడానికి ఎంట్రన్స్ లోనే పెడతారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మనకు తెలిసిన స్టాల్స్ ఉన్నాయి. కొత్తగా స్టాల్స్ ఏమైనా ఉంటే కనుక నేను మీకు ఆ క్లారిటీ ఇస్తాను, బట్ మిగతా ఇవన్నీ కూడా నార్మల్ గా స్టాల్సే. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు అన్ని స్టాల్సే ఉంటాయి. సో అన్ని పర్చేస్ చేసుకునేవి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఏముంటాయి అనేది చూపిస్తాను.
ఇక్కడి నుంచి ఇంకా మొత్తం అన్ని కూడా గేమ్ జోన్ అన్నమాట. అండ్ డైస్ గేమ్, కంపల్సరీ గిఫ్ట్ గేమ్, బాల్ షూటింగ్, అలాగే సో బాల్ కాదు యాక్చువల్లీ బెలూన్ షూటింగ్, ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మేము కూడా ఇందులో కొన్ని గేమ్స్ అయితే ఆడాము, మాకు కూడా బాగా అనిపించింది. అండ్ చూడండి ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ గేమ్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. అంటే మనం ఎగ్జాక్ట్ మనం అనుకుంది విన్ అవుతాము అని కాదు, బట్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. హే మనం కూడా గేమ్స్ ఆడుతున్నాము అని చెప్పేసి. అండ్ అలాగే కొన్ని గేమ్స్ అయితే మేము ఆడామని చెప్పాం కదా, మాకు కూడా కొంచెం సరదాగా అనిపించింది. సో ఇలా ఎప్పుడైనా మేము సరదాగా వచ్చినప్పుడు ఇట్లా ఎగ్జిబిషన్ కి అది కంపల్సరీ ఆడే గేమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఏ గేమ్ అయినా కూడా 50 రూపీసే. ఒకప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండేవి అమౌంట్స్, బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇక్కడ పెట్టిన ప్రతి గేమ్ కూడా ఓన్లీ ఈ గేమ్స్ ఒక్కటే 50 రూపీస్ అనమాట. ఏదైనా కూడా అంటే కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ లాగా వీళ్ళైతే పెట్టేశారు. అండ్ మరి లోపల ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి. అసలు లోపల ఎగ్జిబిషన్ కూడా మనకి స్పేషియస్ గా ఉందా లేదా చిన్నగా ఉందా అనేది కూడా మీరు ఇప్పుడు చూసేయచ్చు. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ లోపలికి. స్టాల్స్ అవి కూడా ఎక్కువేం లేవు, ఎందుకంటే ఫస్ట్ డే ఓపెనింగ్ రోజునే కదా వచ్చాము. అంటే 23rd సెప్టెంబర్ అనమాట ఓపెన్ చేసింది. అండ్ ఫుల్ గా ఓపెన్ చేసింది ఈ రోజే అనమాట. అండ్ ఇక్కడ చూడండి మా ఓడైతే అసలు మామూలుగా కాదు, లక్ష్మి వీడు ఇద్దరు కూడా బాల్స్ లో చాలా ఎంజాయ్ చేశారు, చాలా సేపు కూడా ఆడుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక పిల్లల గేమ్స్ ఏదైనా కూడా 70 రూపీస్ మాత్రమే. అలాగే ఎగ్జిబిషన్ అంటేనే జైంట్ వీల్ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో జైంట్ వీల్ కంపల్సరీ అయితే ఎక్కుతాను. అండ్ ఇప్పుడు మిగతా ఇంకేమున్నాయి ఏంటి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో కిడ్స్ ఏవైనా కూడా 70 రూపీసే. అలాగే మేము వచ్చేసి మంచూరియా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ మంచూరియా అయితే చాలా బాగుంది, బట్ వీళ్ళ బోర్డ్ అయితే గోబీ మంచూరియా, ఇదైతే గోబీ మంచూరియా కాదు, వెజ్ మంచూరియా అన్నమాట. సో ఇక్కడైతే మేము వచ్చేసి లక్ష్మి నేను ఇద్దరం కూడా జైంట్ వీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇంకెవ్వరు రాలేదు, ఓన్లీ లక్ష్మి నేను మాత్రమే. బట్ మా లక్ష్మికి చాలా భయం అన్నమాట, కానీ వస్తానంటుంది, భయమే కానీ వస్తానంటుంది.
సో మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ చేసాము జైంట్ వీల్. బానే ఉంది, అంటే కొంచెం చిన్నది. లాస్ట్ టైం మేము వెళ్ళిన దానికంటే ఇది కొంచెం చిన్నది. ఈ విజువలైజేషన్ ఎఫెక్ట్ ని మేము కూడా ఎంజాయ్ చేసాము, నేను, అన్నపూర్ణ, సాంబవి అండ్ లక్ష్మి కూడా. అండ్ బాగా అనిపించింది. అండ్ ఎగ్జిబిషన్ చూసారు కదా, ఇంకా ఇంతే అన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ లో తెలియచేయండి. అండ్ మీకు వర్త్ కాదా ఏమనిపించిందో కూడా కామెంట్ లో నాకు చెప్పండి. నాకైతే 100 రూపీస్ కి ఇది పెద్ద వర్త్ అయితే కాదని అనిపించింది. సో మరి ఇంకా కొన్ని 3-4 స్టాల్స్ అయితే ఇంకా పెట్టలేదు, అవి పెట్టాలి. మేమైతే యాక్చువల్లీ మిర్చి బజ్జీని టేస్ట్ చేయడానికి వచ్చాము. సో కాకపోతే ఆ స్టాల్ ఇంకా లేదు. అండ్ అలాగే కొన్ని ఇంకా చాట్, అలాగే ఇంకో 2-3 స్టాల్స్ లేవన్నమాట, అవన్నీ కూడా పెడతారు. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.